హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి మనకి వినాయక చవితికైనా లేకుంటే వరలక్ష్మి వ్రతంకైనా అలాగే ఎన్నో పూజలోకి చాలా చాలా ఉపయోగపడే శనగల ప్రసాదం అయితే చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ ప్రసాదం అయితే చాలా చాలా ఇష్టం అండి, దేవుళ్ళకైనా అలాగే పిల్లలకైనా పెద్దలకైనా కూడా సలాడ్ ఇట్లా స్నాక్స్ లాగా చాలా చాలా యూజ్ అవుతుందండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేసాను ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ ఆఫ్ శనగలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. తర్వాత 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఏ కప్ అయితే వాటర్ తీసుకుంటాం శనగలో, ఆ కప్ నుంచి 3-4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టాలి. అలా నైట్ నానబెట్టకపోయినా కూడా ఒక 4 అవర్స్ నానబెట్టినా చాలండి. సో నేనైతే ఈ కప్ నుంచి తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకొని మంచిగా కుక్కర్లో అయితే బాయిల్ చేసుకున్నానండి. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా గ్యాస్ పైన అయితే పెట్టుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తున్నానండి. మనకి శనగలు అనేది మంచిగా బాయిల్ కావాలంటే 4 విజిల్స్ సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా గంటతో ఇలా పైకంటే దాంట్లో ఉన్న ఆవిరంతా పోతుందండి. సో పక్క పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం పోపుకి ఏదైతే యూజ్ చేస్తామో అది గిన్నె తీసుకొని అలాగే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు మనం ఇంట్లో ఏవైతే వాడతామో అదే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 4-5 కరివేపాకు కర్రీ లీవ్స్, తర్వాత 2 గ్రీన్ చిల్లీ అయితే చుంచి వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకోవాలి, 4-5 కాజు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి వాసన కోసం మనం అయితే గోవా పౌడర్ కొంచెం అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మంచి మిక్స్ చేసుకోవాలి, కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కుక్కర్ పక్కన పెట్టుకున్నామో దాంట్లో నుంచి వాటర్ అంతా తీసేసి తీసేసేయాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉన్న శనగలని. ఇలా మనకు మెత్తగా ఉడికినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఉడికితేనే మనకి శనగల ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇలా వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, గిన్నెలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వచ్చేసి మనం కొత్తిమీర, కొరియండర్ లీవ్స్ తీసుకొని ఫైనల్గా గార్నిష్ చేసుకుంటే మన శనగల ప్రసాదం రెడీ అయిపోయినట్టే. సో మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగే మనం ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనం ప్రసాదం స్నాక్స్ లాగా యూజ్ చేయాలనుకుంటే దీంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకొని నీట్గా మంచి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, పూరీలోకైనా అలాగే చాట్ లాగా అయినా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే చాలా చాలా ఇష్టం అండి, అలాగే మా పిల్లలకు కూడా ఇష్టం అండి. సో నేను అప్పుడప్పుడు ప్రసాదం లాగా లేకుంటే ఇలా చాట్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే రెడీ చేస్తే మా పిల్లలకు తినిపిస్తాను, మేము తింటాం. సో ఈ వీడియో ఎట్లుందో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, నమస్తే.